నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ టీవీ. నేను సౌజన్య. అరసవెల్లి ఆలయం వివాదంపై సింగర్ మంగ్లీ రియాక్ట్ అయ్యారు. ఈ మేరకు బహిరంగ లేఖను మంగ్లీ విడుదల చేశారు. శ్రీకాకుళంలో ఏటా జరిగే అరసవెల్లి రథసప్తమి వేడుకల్లో లైవ్ కాన్సర్ట్కు తనను ఆహ్వానించడం తన అదృష్టమని అందులో పేర్కొన్నారు. ఈ మ్యూజికల్ ఈవెంట్ పెద్ద సక్సెస్ అయిందని, శ్రీకాకుళం ప్రజలు చూపిన అభిమానం ఈ జన్మలో మర్చిపోలేనని మంగ్లీ పేర్కొన్నారు ఆ లేఖలో. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఎమ్మెల్యే గొండు శంకర్ ముఖ్య అతిథులుగా పాల్గొని తన బృందాన్ని అభినందించి సత్కరించారని గుర్తు చేసుకున్నారు. అయితే ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత అరసవెల్లి సూర్యభగవానుడి ఆలయాన్ని సందర్శించామని, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కుటుంబం నన్ను వాళ్లతో పాటు ఆలయానికి ఆహ్వానించారని మంగ్లీ తెలిపారు. మంత్రి, ఎమ్మెల్యే స్థానంలో ఎవరున్నా దైవ దర్శనం కల్పిస్తారని లేఖలో మంగ్లీ పేర్కొన్నారు. రామ్మోహన్ నాయుడు కుటుంబం ఒక ఆడబిడ్డగా తనను ఆశీర్వదించారని, గొప్ప మనసుతో కళాకారిణిగా నన్ను గౌరవించారని మంగ్లీ పేర్కొన్నారు. కళాకారిణిని గౌరవించడం తప్పు అవుతుందా అని ప్రశ్నించారామె. దేవుని కార్యక్రమానికి రాజకీయ పార్టీ ముద్ర వేసి ఆరోపణలు చేయడం అన్యాయమన్నారు సింగర్ మంగ్లీ. 2019 ఎన్నికలకు ముందు వైసీపీ నేతలు కొందరు సంప్రదిస్తే వైసీపీకి పాట పాడానని గుర్తు చేసుకున్నారామె. అలాగే 2 నియోజకవర్గాల్లో ప్రచారం చేశానని, అయితే అక్కడి స్థానిక నేతలు వ్యక్తిగతంగా తెలిసిన వాళ్ళు కావడంతో ప్రచారంలో పాల్గొవాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు. ప్రచారంలో కూడా ఇతర పార్టీల వారిని ఎవరిని ఒక్క మాట అనలేదని, దూషించలేదని మంగ్లీ చెప్పుకొచ్చారు. అలాగే తానెక్కడా పార్టీ జెండా ధరించలేదని, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనలేదని గుర్తు చేసుకున్నారు. వైసీపీ, బీజేపీ, బీఆర్ఎస్ అన్ని పార్టీల లీడర్లకు పాటలు పాడినట్లు గుర్తు చేశారు. అయితే అప్పటికే తనపై రాజకీయ పార్టీ ముద్ర పడటంతో మిగతా పార్టీలకు చెందిన వాళ్లకు తన పాట దూరమైందని, చాలా అవకాశాలు కోల్పోయి అవమానాలు ఎదుర్కొన్నానని సింగర్ మంగ్లీ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కారణంగానే 2024 ఎన్నికల సమయంలో వైసీపీతో పాటు అన్ని పార్టీల పాటలు పాడాలని కోరినా తిరస్కరించినట్లు మంగ్లీ వివరించారు. తన పాట ప్రతి ఇంట్లో పండగ పాట కావాలే కానీ పార్టీల పాట కాకూడదని ఈ నిర్ణయం తీసుకున్నారని, రాజకీయాలకు అతీతంగా అందరూ తనను ఆదరించాలని, అభిమానించాలని కోరుకుంటున్నట్లు మంగ్లీ ఆ లేఖలో రాసుకొచ్చారు.